మనం దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 61వ కీర్తనలో మనం ఒక వచనాన్ని చదువుదాం. చూడండి, 5వ వచనం. నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. 7వ వచనం చూడండి. అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించు. ప్రభునందు ప్రియులారా, 60వ కీర్తనలో నిన్నటి దినాన్న మనం 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 5వ వచనంలో ఇశ్రాయేలీలను దేవుడు విమోచించాలంటే వారి భూభాగాలను ఆయన విమోచించాలి. ఆయన వారి విమోచనము వారికి కలిగించినప్పుడు ఆయన వారిని విడిపిస్తాడు. ఆయన వారిని విడిపించినప్పుడు దావీదుకు జయమిస్తాడు. నిన్న మనం ధ్యానం చేశాం. మన జీవితాలు కూడా ఆలోచిస్తున్నప్పుడు ఎఫెసీ పత్రిక 1:14 చెప్పినట్లుగా మన విమోచనమును మనకు ఆయన కలిగిస్తున్నప్పుడు మనల్ని ప్రభువు విడిపిస్తున్నాడు. మనల్ని విడిపిస్తున్న ప్రభువు మనల్ని విడిపిస్తున్నప్పుడు మన పక్షంగా జరుగుతున్న యుద్ధంలో విజయాన్ని ఇస్తున్నాడు. అలాగే ఈ ఉదయకాలం 61వ కీర్తనలో మనం చదివినట్లుగా మన స్వాస్థ్యాన్ని ఆయన మనకి ఇస్తున్నప్పుడు ఆయన మనలను కాపాడుతున్నాడు. 60వ కీర్తనలో విమోచనము అని ఉంది, 61లో స్వాస్థ్యం అని ఉంది. అంతే. ఎవరైతే స్వాస్థ్యమును పొందుతున్నారో వారిని ప్రభువు కాపాడుతాడు. కారణం ఏంటంటే పేతురు పత్రిక 1:5లో స్వాస్థ్యము అనేది భద్రపరచబడిన జీవం, భద్రపరచబడిన స్వాస్థ్యం. ఆ భద్రపరచబడిన దాన్ని స్వాధీనపరుచుకునే వారిని దేవుడు భద్రపరుస్తాడు. 7వ వచనంలో చెప్పినట్లుగా అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము అని చెప్పాడు. కాబట్టి ఎవరైతే స్వాస్థ్యమును స్వాధీనపరుచుకుంటున్నారో వారిని ప్రభు కాపాడుతాడు. 91వ కీర్తన కూడా ఇదే. కీర్తనల గ్రంథం 91వ కీర్తన ఆఖరి వచనంలో నా రక్షణ అతనికి చూపించేదను అని ఎవరిని గురించి చెప్తున్నాడు? కీర్తనల గ్రంథం 91వ కీర్తనలో ఆమెన్ అనువాని గురించి చెప్తున్నాడు. ఎందుకంటే 91 అనే సంఖ్య ఆమెన్ అనే మాట యొక్క అర్థం. 91వ కీర్తనలో ఏం చెప్తున్నాడంటే 16వ వచనంలో నా రక్షణ అతనికి చూపించేది. ఇక్కడ రక్షణ అంటే అర్థం ఏంటి అంటే ఆయన యొక్క కాపుదల. 91వ కీర్తనలో ఉన్న కాపుదల ఆయన ఎవరికి చూపిస్తాడంటే ఎవరైతే ఆయన స్వాస్థ్యమును స్వాధీనపరుచుకుంటున్నారు వారికి ఆయన తన రక్షణను చూపిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనము ఈ దినాల్లో కాపాడబడాలి, భద్రపరచబడాలి. మన పట్ల దేవునికి ఎంతో ఉన్నతమైన ప్రణాళిక ఉంది. శత్రువుకు కనపడకుండా మనము కాపాడబడాలి. మనము భద్రపరచబడితే దేవుడు తన పనిని మన ద్వారా జరిగించాలని ఆశపడుతున్నాడు. 127వ కీర్తనలో చెప్పినట్లుగా మనము బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, 4వ వచనం ప్రకారం. కాబట్టి బలవంతుని చేతిలోని బాణములం గనుక మనల్ని ప్రభువు భద్రపరుస్తాడు. లేదా మనం ప్రభు యొక్క భద్రతలో ఉండునట్లుగా ఆలోచన చేయాలి. అంతేగాని మనము స్వాస్థ్యం మీద మనసు పెట్టకుండా స్వాస్థ్యమును స్వాధీనపరచుకోకుండా ఉండటం వల్ల మనం కాపాడబడలే. దేవుని యొక్క శక్తి చేత మనం కాపాడబడలే. రూతు గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం 22లో చదువుతున్నాం కదా.
వేరొక చేనులోని వారికి నీవు కనబడకపోవుట మంచిది. ఇది చాలా ఆలోచన చేయాల్సిన విషయం అన్నమాట. మనం చాలా సార్లు ఈ వచనాన్ని ధ్యానం చేశాం. ఇచ్చట నీవుండుట క్షేమకరం అనే మాట మనం ధ్యానం చేశాం. అలాగే వేరొక చేనులోని వారికి కనబడకుండుట మంచిది. ఇక్కడే ఉండిపో, ఎవరికి కనపడొద్దు అనే మాట. సేమ్ మనం కూడా మనము దాచబడాలి, భద్రపరచబడాలి. న్యాయాధిపతుల గ్రంథం నుంచి కూడా ఒక వాక్యం చదువు. నిన్న మనం ఆయన చేతిలో ఉన్న రొట్టె అని ధ్యానం చేశాం. మరి ఆయన చేతిలో ఉన్న రొట్టె అని మనం ధ్యానం చేసిన మాటను అనుసరించి న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో 11వ వచనంలో ఏమన్నాడంటే, ఆ గానుగ చాటున గోధుమలు అన్నాడు. గానుగ చాటున గోధుమలు. మనం ఒక రొట్టె కనుక మనము గానుగ చాటున దాచబడితే మంచిది. గానుగ చాటున మనం ఉంటే మంచిది. చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంలో ఇక్కడ ఒక యుద్ధం జరిగింది కదా. ఆ యుద్ధంలో గిద్యోను సందర్భమైన యుద్ధంలో 7వ అధ్యాయంలో 15వ వచనం చదువుదాండి. 15. గిద్యోను ఆ కళ వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు ఏ కళ వివరము, ఏ తాత్పర్యం అంటే 11వ వచనం. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తర్వాత అండి 13. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుండెను. ఎట్లనగా, నేను ఒక కల గంటిని, అదేమనగా ఎవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారంలోకి వచ్చి దాని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయినని చెప్పాను. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే గాని మరేమి కాదు. దేవుడు చూడండి, ఈ గానుగు చాటున దాచబడిన రొట్టె, గానుగు చాటున దాచబడిన గోధుమలు, అది ఒక ఖడ్గము అని చెప్పాడు. కాబట్టి మీరు దాక్కొని ఉంటే లేదా దాచబడితే మీరే ఒక ఖడ్గం. కాబట్టి సరైన సమయంలో ప్రభు మిమ్మల్ని ఉపయోగిస్తాడు. అంతవరకు మీరు దాచబడాలి. శత్రువు కంటికి కనబడకుండా ఉండాలి. ఇది ఎలా సాధ్యం అంటే మన స్వాస్థ్యమై ఉన్న, కొనసాగింపై ఉన్న, జీవమై ఉన్న, వాక్యమై ఉన్న యేసు మీద మీరు లక్ష్యం ఉంచాలి. హెబ్రీ పత్రిక 3:1 చెప్పినట్లు భద్రపరచబడాలి, కాపాడబడాలి. ఈరోజు మనము ప్రతిదానికి కూడా కనబడాలి, అగుపడాలి అని మనం బయటపడకుండా ఉంటే మంచిది, కనబడకుండా ఉంటే మంచిది. సో అది చాలా ముఖ్యమైన సంగతి అన్నమాట. ఓకే, కనబడకుండా ఉంటే మంచిది అంటే జూమ్లో కాదు, వీడియోలో ఆన్ చేయండి. వీడియోలు చాలా మంది ఆన్ చేయలేదు. అంబేద్కర్ గారు రిక్వెస్ట్ చేశారా? అంబేద్కర్ గారు లేదండి. హెప్సిబా జాషువా గారు, జాన్ పాల్ రిక్వెస్ట్ ఉంది, మధుజయల్ గారు రిక్వెస్ట్ చేశారు. ఎవరున్నారు ఇక్కడ? పండుగారిది రిక్వెస్టేనా? రాజేష్లు ఇద్దరు వీడియోలో ఆన్ చేయలేదు. అన్నయ్య వింటున్నాను అంటే చెప్పాను కదండి. ఏం చెప్పావు? వీడియోస్ ఆన్ చేసుకొని వీడియో పైకో ఎటో గట్టు పెట్టి కూర్చోండి. ఎందుకంటే మీరు నిద్రపోతున్నారు అంటున్నారు, తెలియదు ఎవరికి. మీ గురించి కాదు, ఇది నా నిమిత్తం కాదు, మీ నిమిత్తం. చాలా మంది మిమ్మల్ని చూసి వీడియోలు ఆన్ చేయరు. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకళ్ళు అందరు వీడియోలు ఆఫ్ చేసుకుంటే ఇది రేడియో, నేను ఆర్ఆర్కే మూర్తి గారి లాగా మీరు రేడియో వర్తమానాలు వినేవాళ్ళలాగా ఉన్నారు కొంతమంది.
మీరు కాదు, ఓకే. నువ్వు కాదు, ఇంకా ఉన్నారులే బ్యాచ్. ఇక చాలా మంది ఆన్ చేయలేదు, కొంతమంది ఆన్ చేయటానికి లేదు. ఇప్పుడు శారదా గారు ఉన్నారు, స్టాన్లీ గారు వాళ్ళ అమ్మగారు అవునండి. కంటిన్యూ చేసుకున్నారు, వాళ్ళు వినలేరు కదా. వీడియో ఆన్ చేసుకొని వీడియోలు ఆన్ చేయండి అందరూ. చాలా మంది ఆన్ చేయలేదు. అసలు మీటింగ్ కూడా, అసలు మీరు 5 గంటల మీటింగ్ స్టార్ట్ అయితే మీరు ఎన్నింటికి జాయిన్ అవుతున్నారు? 6:30కా, 6ంటికా? అందుకే కొంతమంది నిద్ర లేవట్లేదు. చూసారు, ఓ రోజు 90 మంది వస్తారు, ఓ రోజు 80 మంది వస్తారు. నాయకుడిని మార్చేస్తే మంచిది. అప్పుడు 10 మందే జాయిన్ అవుతారు, ఎందుకంటే ఆయన ఓపిక్గా అందరికి ఫోన్ చేస్తాడు, ఎవరు చేయరు మిగిలిన వాళ్ళు. ఫోన్ చేస్తే కూడా కట్ చేసి, నేను తెలుసు నా సమయం ఇంకా రాలేదు, ద్రాక్షారసం ఇంకా అయిపోలేదు అన్నట్టు జాయిన్ అవుతున్నారు మీరు. ఉం? అన్నా ఇది ఏ నెల? జూలై నెల కదా. వచ్చే నెల నుంచి మీరు ప్రతి ఒక్కరి దగ్గర 200 రూపాయలు ఫీజు కట్టించుకోండి. 200 రోజు ఫీజు కడితే అప్పుడు ఎంతమంది అసలు సీరియస్ గా జాయిన్ అవుతారు చూద్దాం. అందరికి హోప్ నెంబర్లు ఇవ్వండి. మీది హోప్ నెంబరు 1 పెట్టుకోండి, నాది హోప్ నెంబర్ 2 పెట్టండి. అక్కడి నుంచి అందరికి హోప్ నెంబర్స్ ఇవ్వండి. అలాగే. రైట్, అందరి దగ్గర 200 వసూలు చేయండి. 200 ఇవ్వలేని వాళ్ళు 100 రూపాయలు వసూలు చేయండి. తర్వాత టైం వచ్చినప్పుడు అడగండి. ఒకవేళ ఎవరైనా ఇవ్వకపోతే ఆదిలాబాద్ ప్రశాంత్కి వేసేయండి, ఎందుకంటే ఎక్కువ వాక్యం ఆయన చదివి జూమ్ టైం అంతా ఎక్కువ వాడేసాడు కాబట్టి ఆయనకి ఇవ్వండి, ఆయన మీద వేసేయండి. మొత్తానికి అయితే అందరి దగ్గర వసూలు చేయండి. అందరు హోప్ నెంబర్తో జాయిన్ అవ్వండి. అసలు ఎంతమంది సీరియస్ గా ఉన్నారు ఈ ఈ కూడికి పట్ల అర్థమైపోయింది. మీరేమి పెద్దగా ఎక్కువ ఆలోచన చేయకండి, అయ్యి బాబు అందరూ 200 ఇస్తే ఇది ఏమైద్ది అని. చాలా పరిచయం ఉంది, రాయలసీమ వెళ్ళినప్పుడు ఆయిల్కి వాడేస్తాం. ఖచ్చితంగా మీరు అందరు ఫీజు కట్టండి. వచ్చే నెల నుంచి అందరు ఫీజు కట్టి జాయిన్ అవ్వండి. అందరికి హోప్ నెంబర్లు ఇవ్వండి. హోప్ నెంబర్స్ ఇచ్చి జాయిన్ చేసుకోండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేసినా పర్లేదు, మొత్తం అందరికి హోప్ నెంబర్స్ ఇవ్వండి. సేవకులు సేవకులు మాత్రం ఆలోచన చేయండి, వసూలు చేయకండి. మిగిలిన వాళ్ళందరి దగ్గర వసూలు చేయండి. అవసరమైతే 200 బదులు నేను ఆ సేవకుడికి నేను పెట్టుకుంటాను నిన్న వాళ్ళ దగ్గర తీసుకోండి, పర్లేదు, ఏం కాదు, మంచిది. రేపటి నుంచి అందరూ టైం జాయిన్ అవ్వండి. మీరు ఎప్పుడు పడితే అప్పుడు వస్తే అడ్మిట్ కొడుతున్నామంటే అర్థం ఏంటంటే మీరు పాడు చేసేస్తారని అవకాశం ఇస్తున్నాం అనుకోకండి. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదివిన వాక్యంలో గోధుమలు గానుగు చాటున ఉన్నాయి అని మనం చదివాం. 7వ అధ్యాయంలో ఏముంది? రొట్టె. ఈ రొట్టె 13వ వచనంలో మనం చూస్తున్నాము, ఇది కూడా గానుగు చాటున ఉంది, లేదా అదే ఖడ్గము అనే మాట మనం చూస్తున్నాం. భద్రపరచబడాలి, మనల్ని దేవుడు కాపాడుకుంటాడు. ఎందుకంటే మనము భద్రపరచబడుతున్న దాని మీద మనసు పెడుతున్నాం. దేవుని యొక్క శక్తి చేత కాపాడబడుతున్న దాని మీద మనం మనసు పెడుతున్నాం కనుక దేవుడు మనలను భద్రపరుస్తాడు, మనల్ని కాపాడుతాడు అనేది మనం చూస్తున్నాం. నేను కనపడాలి అనే ఆలోచన మనకు రాకుండా ప్రభువే చేస్తాడు. చూడండి, మనము నిర్గమాకాండంలో ఈ వచనాన్ని మనం చదువుకున్నాం కదా. నిర్గమాకాండంలో మనము ఒక మంచి వచనం ఉంది, 33వ అధ్యాయం 11వ వచనంలో, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు అనే మాట ఇక్కడ చూస్తున్నాం. యెహోషువ గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. ఆదికాండంలో కూడా 18వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు 9వ వచనం, నీ భార్య అయిన శారా ఎక్కడున్నది అని అడిగితే అదిగో గుడారములో ఉన్నది. సో ఈ వచనం కూడా చూడండి. అంటే నిజంగా మనల్ని దేవుడు భవిష్యత్తులో వాడుకోవాలి, భవిష్యత్తులో మనం ఉపయోగపడాలి, భవిష్యత్తులో మన ద్వారా పని జరగాలి అనుకునేటప్పుడు ఇటువంటి మనసు రాకుండా దేవుడే కాపాడు. యెహోషువ గుడారములో ఉన్నాడు, శారా గుడారములో ఉన్నది. యెహోషువ ఎవరు?
అసలు యెహోషువ గురించి వాక్యంలో ఏమనుందంటే, యెహోషువ గ్రంథం 1:1 మోషే పరిచారకుడు అని ఉంది. షారా ఎవరు? షారా కూడా మంచి పరిచర్య చేసింది. ఎంత వర్క్ చేసినా కూడా వాళ్ళు హైడ్ గా ఉండాలనుకున్నారు. వాళ్ళు కనబడకూడదు అనుకున్నారు. వారు తెలియబడాలి అని ఆశపడలేదు. వారు దాగుకోవడానికి ఇష్టపడ్డారు. నేను ఏమని చెప్తానంటే, దీన్ని భవిష్యత్తులో దేవుడే వాడుకోవాలి అనుకునే వారికి అటువంటి మనసును దేవుడు ఇచ్చేస్తాడు. మనం కాపాడబడాలి. ఆదికాండంలోనే మనము 34వ అధ్యాయంలో యాకోబు లేయా కుమార్తె అయిన దేనా ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది. ఫలితం మరి ఆమె మీద మరి హమోరు కుమారుడగు షెకెము మనసు పడి ఆమెతో తప్పు చేశాడు. దీనివల్ల చాలా నష్టం ఈ అధ్యాయంలో జరిగింది. కొందరి పిలుపులు మనకు రాకూడదు. కొందరు మనల్ని పిలిచి వాడుకోకూడదు. కొన్ని స్టేజ్ల మీద మనం ఎక్కకూడదు. అందుకని వారికి మనం కనబడకుండా ఉండటం మంచిది. అలా కనబడకుండా ఉండటానికి ప్రభు మనల్ని దాచిపెడతాడు. ఎక్కడ నిలబడాలో అక్కడే నిలబడాలి. ఎక్కడ పరిచర్య చేయాలి అక్కడే పరిచర్య చేయాలి. కానీ బాలాకు సన్నిధిలో బిలాము నిలబడకూడదు. సో దాగుకోవటం అనేది లేదా దాచిపెట్టడం అనేది ప్రభు మన పట్ల చేస్తాడు. ఎందుకంటే మన పేరు ఖడ్గము అని ఆయన పెట్టాడు కదా. ఖడ్గము అని పెట్టినప్పుడు మరి ఖడ్గమును ఆయన వాడాలన్నప్పుడు ఆయన అంతవరకు గానుగు చాటును ఆయన దాచిపెడతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏమనుందంటే, మనమైతే క్రీస్తు మనస్సు గలవారము అని వ్రాయబడింది. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వారికి క్రీస్తు మనస్సు కలిగిన వారం అనే విషయం అర్థమైపోయింది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను హనోక్ అన్నకి. ఏదంటే, ఇక్కడ రైట్ తీసుకోండి, ఇక్కడ లెఫ్ట్ తీసుకోండి, ఇప్పుడు మీరు ఓవర్టేక్ చేసేయండి, ఇవన్నీ చెప్తున్నాడు నా పక్కన కూర్చొని. అప్పుడు నేను అన్నాను, అంటే అట్లా చెప్తారులే, నేను కూడా వింటాను, నాకు కూడా ఇష్టమైంది. నేను అన్నాను, నేను ఎంత మీరు చెప్పినట్టు నేను ఇక్కడ ఓవర్టేక్ తీసుకోలేను, ఇక్కడ చెప్పినట్టు నేను వెనకాల ఉండలేను, ఎందుకంటే ఇది ఫుల్లీ కంట్రోల్డ్ కార్ సార్ ఇది అని చెప్పాను. ఇది టెస్లా కార్ అనుకోండి పోని, ఇది నేను నియంత్రించాల్సిన అవసరం లేదు. దీన్ని పరిశుద్ధాత్ముడే నియంత్రిస్తున్నాడు. ఎక్కడ ఓవర్టేక్ చేయాలో తెలుసు, ఎక్కడ బ్రేక్ వేయాలో తెలుసు, ఎక్కడ స్లో చేయాలో తెలుసు, ఎక్కడ ఏ స్పీడ్లో మెయింటైన్ చేయాలి. ఆటోమేటిక్గా కార్ అట్లా నడిచిద్ది. అది అంటే మీరు చూడండి, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో ఉన్నప్పుడు మనకి క్రైస్ట్ మైండ్ ఉంటుంది. సో క్రైస్ట్ మైండ్ ఉన్నప్పుడు అవర్ డిసిషన్స్ అన్నీ కూడా నియంత్రణలో ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయాలన్నీ క్రీస్తు మనసుతోటే మనం తీసుకుంటాం. కాబట్టి అది డ్రైవింగ్ అయినా, అది వంట చేయటం అయినా, అది పేరెంటింగ్ అయినా, అది ఏదైనా వర్తమానం చెప్పటమైనా అంతా కూడా క్రీస్తు మనసుతో వెళ్ళిద్ది. క్రీస్తు మనసు కలిగిన వారు 3 మానికల మెత్తని పిండి పిసికిన గుడారంలోనే ఉంది. క్రీస్తు మనసు కలిగిన యెహోషువ మోషేకు అంత పరిచర్య చేస్తున్నా గుడారంలోనే దాక్కున్నాడు. క్రీస్తు మనసు కలిగిన గిద్యోను గానుగు చాటుని దాచబడ్డాడు. దావీదు కూడా కృపా సత్యములతో కాపాడబడతాడు, కాపాడబడాలి. ఎందుకంటే భవిష్యత్ తరాలకైనా ఉపయోగపడాలి. కాబట్టి మనము కాపాడబడాలి అని ఆశపడదాం. ఏదో వైరల్ అయిపోవాలి అని అనుకోకండి. ఏదో ఒక వీడియో ద్వారా నేను వైరల్ అయిపోవాలి, లేకపోతే ఇలా చేసి నా సబ్స్క్రైబర్స్ పెరిగిపోవాలి, సో నన్ను అందరూ గుర్తించాలనుకోద్దు. నీకు దేవుడు ఎంత కొలిచిస్తే నువ్వు అంతే, నాకు ఎంత కొలిచిస్తే నేను అంతే. సో మనము దాచబడుతూ ఉపయోగపడాలి. నిర్గమాకాండంలో కూడా ఇశ్రాయేలీల తొలుచూలు పిల్లలను దాచిపెట్టినవాడు లేదా భద్రపరిచినవాడు, పస్కాను ఆచరించినవాడు 12వ అధ్యాయంలో ఇశ్రాయేలు తొలుచూలు సంతానం నశించకుండునట్లుగా మరి ఎవరైతే రక్త ప్రోక్షణ ఆచారాన్ని ఆచరించారో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుతున్నట్లుగా
28లో ఆ మోషే ఎవరైతే ఉన్నారో ఆ మోషే ఏం చేయబడ్డాడు? 2వ అధ్యాయం నిర్గమకాండంలో ఆయన జమ్ము పెట్టెలో దాచబడ్డాడు. ఆయన వాళ్ళ ఇంటిలో 3 నెలలు దాచిపెట్టబడాలి, భద్రపరచబడాలి. ఈరోజు గర్వము మనల్ని పాడు చేయటం కొరకై తిరుగుతుంది. కొంతమంది మనల్ని రెచ్చగొడతారు. ఏమనంటే, నీకంటే వెనకాల వచ్చిన వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారంటే, ఒరే బాబు నోరు మూసుకోరా నాయనా, ఆయన నన్ను హెచ్చిస్తే ఎవడు ఆపుతాడు, ఆయన నన్ను తగ్గిస్తే ఎవడు హెచ్చించగలడు. అవి చెప్తూ మానేసి, నిజమే బ్రదర్ నాకు అనిపిస్తుంది నన్ను ఎక్కడో తొక్కేస్తున్నారని నువ్వేదో లేచిపోదాం అనుకుంటే కుదరదు. అది నువ్వు లేచే దానిలో లేదు, ప్రభు లేపాలి, ప్రభువే నిన్ను హెచ్చించాలి. కాబట్టి వెయిట్ చేయండి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో చెప్పినట్లుగా మనం యేసుక్రీస్తు ప్రభు చెప్పారు 4వ వచనంలో, బహిరంగమున అంగీకరించబడుట అనేది ప్రభు ఉద్దేశంలో లేదు. బహిరంగంగా అంగీకరించబడాలి అని ప్రభు అనుకోవట్లేదు. 18వ వచనంలో, అలాగూ స్వకీయ మహిమను వెతికితే మన సత్యవంతులం కూడా కాదని చెప్తున్నాడు ఆయన. 7వ అధ్యాయం 37వ వచనం ప్రకారం మరి ఆయన రైట్ టైంలో అక్కడికి వచ్చాడు. 39లో ఆయన రైట్ వర్డ్స్ అక్కడ మాట్లాడుతున్నాడు. సరైన సమయంలో అక్కడికి వచ్చి సరైన విషయాన్ని గురించి ఆయన 39లో మాట్లాడుతున్నాడు. ఈ సరైన విషయం ఏంటి? దేవుని ఆత్మ. కాబట్టి ఎవరిలో అయితే దేవుని ఆత్మ జీవ జలముల నది వలె ఉంటుందో వారందరూ కూడా సరైన సమయంలో సరైన స్థలంలో ఉంటారు. ఓకే, వినండి. మనం అందరం కూడా లైవ్లు ఇచ్చేయాల్సినంత అవసరం ఏం లేదు. మన పరిచర్యల్లో మనం అందరం లైవ్లు ఇచ్చేయాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు బర్నవాసాన్ని కానీ మరి ఎవరైనా కానీ ఇప్పుడు ఈ పరిచర్య బయట వాళ్ళకి తెలియదు. ఈ పరిచర్య ఏంటి అని తెలియచేయటానికి ఈ వర్తమానాలు ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి మనం లైవ్లు ఇస్తున్నాం. ముఖ్యంగా మీరు స్థానిక సంఘాల మీద ఫోకస్ పెట్టి వాటిని బలపరుచుకొని వాటి ద్వారా సంఘాలు కట్టుకోవటం మీద మనసు పెట్టండి. ఎక్కువగా లైవ్ల ద్వారా నేను బయటకు వెళ్ళిపోవాలి అనే ఆలోచన తీసేయండి. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే, లైవ్ ఇవ్వటం ద్వారా నేను బహిరంగంగా తెలియబడతాను అనుకుంటున్నారు. ఆ ఉద్దేశంతో నేను చేయట్లేదు, మీరు చేయకండి. కానీ ఇది స్టోర్ చేయాలి, ఇది మిగిలిన వాళ్ళకి ఉపయోగపడాలనే ఆలోచన చాలా మంచిది. అలా మీరు లైవ్ ఇవ్వండి, రికార్డింగ్ చేయండి, చాలా మందికి ఉపయోగపడుతుంది. అంతేగాని మీ ఫోకస్ అంతా ఎక్కడికో ఇది వెళ్ళాలి, నేను బయటికి తెలియబడాలి అనే దాని మీద తీసి కొన్ని తలంపులు ప్రయోజనకరమైనవి పట్టుకొని అవి సంఘానికి అందించి సంఘం ఎంతవరకు వీటిని పొందుకుంది, సంఘం ఎంతవరకు వీటిలో ఎదుగుతుంది అనే దాని మీదే ఫోకస్ పెట్టండి. ఎందుకంటే ఇది కొంతమంది పాడైపోవటానికి కారణంగా ఉంటుంది. ఎందుకంటే బహిరంగంగా అంగీకరించబడాలి అని అనుకోవద్దు. రేపు మనం క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు నీ సబ్స్క్రైబర్లు ఎంతమంది, నీకు ఎన్ని లైకులు కొట్టారు, ఎంతమంది వ్యూస్, ఇవేం అడగడు ప్రభు. నీ స్థానిక సంఘం గురించి ప్రభు నేను లెక్క అడుగుతాడు. నీ స్థానిక సంఘంలో మరి ఎంతమంది నువ్వు బలపరచావు అనే దాని మీద ఆయన వివరాలు అడుగుతాడు. కాబట్టి దాచబడుతూ పరిచర్య చేయాలి. ఏదో అందరు పిలుస్తున్నారని వెళ్ళిపోద్దు, స్టేజ్ల మీద అవకాశం అవుతుందని ప్రసంగాలు చేయాలని కోరుకోవద్దు, పోస్టర్లో పడాలని ఆశపడద్దు. ఎందుకంటే ఇవన్నీ దుర్నీతి. ఇదంతా సత్యవంతులం కాదు. కొంతమంది స్థానిక సంఘాలు కట్టడం మానేసి ఎలా తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడికైనా వెళ్తే మీ దేవురు అని అడిగితే ఏం చెప్తారు? మరి జగన్నాథపురం అంటారు. మరి అక్కడ మీకు సంఘం ఉందా అంటే, లేదంటే నేను పరిచర్య చేస్తూ తిరుగుతానంటారు. అదేంటది? మనకంటూ ఒక స్థానిక సంఘం ఉండాలి, సంఘ పరిచర్య చేస్తూ ఉండాలి. సమయం వచ్చినప్పుడు ఈ సంఘానికి కాదు మరికొన్ని సంఘాలకు నువ్వు ఉపయోగపడతావని గ్రహించి నేను పిలిచి వాడుకోవాలి. కానీ పిలుపులు అనేది మన యొక్క మెయిన్ మినిస్ట్రీ కాదు. మెయిన్ మినిస్ట్రీ అది కాదు. మన పరిచర్య ఏంటంటే మనము ప్రభు పంపించిన చోటుకెల్లా వెళ్ళి పనిచేయాలి తప్ప ఎవరో ఒకరు పిలిస్తే నేను వెళ్ళి ప్రసంగికులుగా పేరు తెచ్చుకోవాలని మాత్రం మన హృదయాల్లోనికి ఆ చేదు రాకుండా ప్రభు కాపాడాలి. ఎందుకంటే చాలా విస్తారమైన పని ఉంది. గర్వం వచ్చి నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. అందుకనే ఈ కీర్తనలో చెప్పినట్లుగా ఆయన స్వాస్థ్యమును ఎవరైతే మరి
స్వాధీనం చేసుకుంటున్నారో దేవుడు వారిని కృపాసత్యములు నియమించి కాపాడుతాడు అనే మాట మనం చూస్తున్నాం. 61వ కీర్తనలో 2వ వచనం చూడండి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు నన్ను ఎక్కించు. సో దీని భావం ఏం కాదు అంటే పరలోకానికి వెళ్ళటం అని దీని భావం కాదు. 15వ కీర్తనలో కూడా మనము చదివే వచనాలు ఉన్నాయి. వీటిని ఆలోచిస్తే ఎక్కలేనంత ఎత్తైన కొండ అంటే నేను పరలోకం ఎక్కడానికి నేను ఏదో చేస్తున్నాను అనేది దీని భావం కాదు. మన ఆధ్యాత్మిక జీవితంలో, పరిచర్య జీవితంలో ఆయన అంచెలంచెలుగా మనల్ని అభివృద్ధి పరుస్తాడు. ఎత్తైన కొండ మీదకు మనల్ని తీసుకొని వెళ్తాడు. ఎవ్వరికి అందలేనంత స్థాయిలోనికి ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్పాడు, ఇట్టి సంగతులకు చాలినవాడు ఎవడు అని చెప్పాడు. అంటే దేవుడు అప్పగించే సంగతులు ఏవైతే ఉన్నాయో ఆ సంగతులు వాస్తవంగా అందుకోలేని వాళ్ళే చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ప్రభు మనకి అప్పగించే సంగతులు ఎంత గొప్ప, అది మనం ఈ ఉదయకాలం ఆలోచన చేయాలి. ఆయన ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు మనల్ని ఎక్కిస్తాడు. సో ఆ అంచెలంచెలుగా మనం అభివృద్ధి చెందాలి. పాపం విషయంలో చనిపోయాము అనే రెవల్యూషన్లో ఆయన మనల్ని ఎలా హెచ్చించాడు, ఎంతవరకు తీసుకెళ్ళాడో మనం చూసాం. పాప శరీరం విషయంలో చనిపోయాం, మనము ఆత్మయందే ఉన్నాం అనే ప్రవచనాల సిరీస్లో ప్రభు మనం తీసుకొచ్చాడు. ఇంకా మనం కనిపెట్టుకుంటుండగా పాపలోకములో లేము నీతి లోకంలో ఉన్నాం అనే సిరీస్లోకి ప్రభు తీసుకొచ్చాడు. ఇంకా ఎక్కడికి హెచ్చించాలో ఆయన హెచ్చిస్తాడు. ఇంకా ఎంతవరకు తీసుకెళ్లాలో ఆయన తీసుకెళ్తాడు. ఆయన ఎక్కిస్తాడు, మనం ఎక్కుతాం అంతే. ఒకవేళ మనం ఏదో కొత్తగా ప్రసంగం చేయాలి అని అనుకుంటే ఇవి దొరకవు మనకి. ఆయన మనకు అందించాలి, ఆయన మనకు కలిగించాలి. నిన్న కూడా మనం చదువుకున్నాం కదా, 60వ కీర్తనలో ఏం రాశాడు? 9వ వచనంలో, కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోను, ఏదేములోనికి నన్ను ఎవడు నడిపించును. తోడుకొని పోయేది ఆయనే, నడిపించేది ఆయనే. 61వ కీర్తనలో ఎక్కించేది కూడా ఆయన. ఎందుకంటే మీకు ఏ పుస్తకాల్లో చదివినా వాగ్దానము, ప్రవచనము, పిలుపు అని ఒక సైడ్ హెడ్డింగ్లు ఏమి ఉండవు. మీకు ఆ పుస్తకాలు ఏమి దొరకవు. మీరు కావాలంటే పరిశీలన చేయండి. మా ఇంట్లో కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే పట్టుకెళ్ళండి. ఎందుకంటే మా నాన్నగారు పుస్తకాలు ప్రియుడు, ఎక్కడికి వెళ్ళినా పుస్తకాలు చాలా ఉన్నారు, ఇంటి నిండా పుస్తకాలు ఉన్నాయి. మేము ఆ పుస్తకాలని భద్రపరచడమే సరిపోతుంది. అంటే పుస్తకాలు చదవద్దని నేను అంటలేదు, కానీ అసలు ఈరోజు బైబిల్ చదవటానికి ఖాళీ లేదు, సరిపోవట్లేదు మనకు టైం. ఎక్కువగా మీరు వాక్యం చదవండి. పుస్తకాలు చదవచ్చు, కానీ ముఖ్యంగా వాక్య సత్యానికి దూరంగా ఉన్న సాహిత్యం చాలా ఉంది. కాబట్టి ఈ పుస్తకాల్లో మనకు దొరకటం కాదు, ఇది దేవుడు మనకు అప్పగించాలి. పాపం విషయంలో చనిపోవటం, పాప శరీరం విషయంలో చనిపోవటం, పాప లోకం విషయంలో చనిపోవటం, ఒకదాని తర్వాత ఒకటి ఉందని మీకు ఎలా తెలుసు? నాకు ఎలా తెలుసు? కాబట్టి ప్రభువే మనల్ని ఎక్కిస్తాడు, ప్రభువే మనల్ని తోడుకొని పోతాడు. అందుకని ఇక్కడ చెప్పాడు ఏమనంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు నన్ను ఎక్కించుము అని చెప్పాడు. తర్వాత 61వ కీర్తనలోనే ఇక్కడ ఇంకో మాట ఏం చెప్పాడంటే, 4వ వచనం చూడండి, నీ రెక్కల చాటున దాగుకొందును అని చెప్పాడు. అంటే ఇది ప్రభువే ఎక్కిస్తున్నాడు కాబట్టి రెక్కెవరిది? రెక్కల కష్టం ఎవరిది? ప్రభుదే. కాబట్టి మనము అతిశయించడానికి లేకుండా చేస్తాడు. మనము నిర్గమాకాండం 19వ అధ్యాయంలో చదువుతున్నట్లుగా ఐగుప్తులో నుండి గద్దరెక్కల మీద వారిని మోసుకొని వచ్చిన వాడు ఆయనే. 4వ వచనం. అలాగే మన జీవితాల్లో కూడా ఈ ఎత్తైన కొండలు ఎక్కుతున్నప్పుడు, ఉన్నతమైన అనుభవాల్లోనికి మనం వెళ్తున్నప్పుడు, మనము మన రెక్కల కష్టంతో మనం దీన్ని జరిగించట్లేదు, ఆయన రెక్కను బట్టి. కాబట్టి మనకు అతిశయ కారణం లేకుండా చేస్తాడు, లేదా స్వాతిశయం అనేది లేకుండా చేస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, ఆయన బలిష్టమైన చేతి క్రింద 6వ వచనం, దేన మనస్కులై ఉండుడి. ఆయన బలిష్టమైన
చేతి క్రింద దేన మనస్కులై ఉండు. నెక్స్ట్ వచ్చిన ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. పేతురు 1 ఆయన మిమ్మల్ని గూర్చి లక్ష్యము చేయుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఏంటి అసలు చింత? వాస్తవంగా చింత ఏంటంటే మనము హెచ్చించబడాలి, మనం తగ్గిపోతున్నాం, మనం తక్కువైపోతున్నాం అనే ఆలోచనలో ఉండొద్దని చెప్తున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ వచనంలో ఏం చెప్పాడు? నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకుగొండండి, అపవాదికి దొరికిపోతారు అంటున్నాడు. ఎందుకంటే వాడు అలాగే చెడిపోయాడు. వాడు ఎక్కడుండేవాడు? వాడు ఎక్కడుండేవాడంటే అభిషేకించబడిన కెరూబుగా ఉండేవాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో వాడు మనస్సును గర్వించి పడిపోయాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము చింతిస్తున్నప్పుడు ఏదోలాగా మనం మన రెక్కను బలం చేసేసుకుందాం, పైకి ఎగిరిపోదాం అని మనం మన రెక్కలను నమ్ముకున్నప్పుడు దేన మనస్సు అనే అనుభవానికి మనం దూరం అయిపోతాం, మనం వాడికి దొరికిపోతాం. అందుకని అన్నాడు, లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నాయి. మొన్న మేము మీటింగ్ నుంచి వస్తున్నాం, ఎర్రపోతవారం మీటింగ్ అయిపోయాడు. రాజేష్ ఓ ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏంటంటే, ఎందుకన్నా అని అడిగితే నేను చెప్పాను, చెడిపోతున్న వాళ్ళందరూ ఎందుకు చెడిపోతున్నారంటే ప్రధానత్వాన్ని అపేక్షించి. ప్రతి ఒక్కరూ ఎందుకు చెడిపోతారు చెప్పండి? చాలా వరకు యోగ్యులుగా ఉన్నవాళ్ళు సడన్ గా ఎందుకు పాడైపోతారు? ప్రధానత్వ అపేక్ష. అది చాలా ప్రమాదకరమైంది. అది మనలోనికి రాకుండా మనం జాగ్రత్త పడాలి. అందుకనే ఆయన రెక్కల క్రింద ఆయన మనలను దాస్తాడు అని చెప్పింది కదా. రైట్. గెత్సెమనే తోటలో యేసుప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది శిష్యులు అలసిపోయి నిద్రపోతున్నారు అనమాట. ప్రభు ఏమన్నాడు? మహరోనన్నా, గెత్సెమనే తోటలో యేసుప్రభు శిష్యులతో యేసుప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు అలసిపోయారు కదా, నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకి. ప్రభు ఏమన్నాడు? ఇక పోయి అలసట తీర్చుకోండి, నేను ఇంకా వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. దానికి నేను సిలువుకి వెళ్ళిపోతున్నాను, మీరు వెళ్ళి నిద్ర. అలాగే మీరు కొంతమంది ముఖాలు నిద్రతో పోరాడుతున్నట్టే ఉన్నాయి. కొంతమంది వీడియోలు ఆన్ చేసుకోలేదు కానీ వాళ్ళు మంచాల మీద పడుకొని అంటున్నారు. కొంతమంది అయితే మరి ఇక అలసిపోయారు, ముఖాలు నిద్ర కనపడిపోతుంది. నేను కూడా ఏమంటానంటే, నేను ఎలాగ సిలువు దగ్గరికి వెళ్ళిపోతాను, మీరు వెళ్ళి అలసట తీర్చుకోండి. వాక్యాన్ని ఆసక్తిగా వినండి. మీరు మాతో ప్రయాణం చేస్తే అసలు మీకు నిద్ర అనేది ఏంటో తెలియకుండా, పరిచయం లేకుండా చేస్తాను. సుజాతక్కని అడగండి. సుజాతకు కూడా ఈ మధ్యలో ఒకసారి ప్రార్థన చేసింది, చెప్పే కదా. అప్పటి నుంచి మళ్ళీ ప్రార్థన అంటే అక్క భయపడుతుంది. కాబట్టి మీరు కూడా మెలకుగా ఉండండి. రైట్. మీ రెక్కను నమ్ముకోవద్దండి, అది మంచిది కాదు. ఏదోలాగా కొంతమంది పరిచర్యకు కూడా కానుకలు ఎందుకు ఇస్తారంటే మీటింగులకి ఈ ప్రధానత్వం పిచ్చే. నేను ఇవ్వాలి, నేను కనబడాలని. నేను మీ గురించి చెప్తలేదు కానీ అది రానియొద్దండి. మనం ఏమి ఇచ్చినా కనబడకుండా ఉండాలి అని కోరుకోవాలి. మనం ఏం చేసినా అందుకనే ఇవన్నీ కూడా మనము ఆత్మ ద్వారా చేస్తే ఇవన్నీ జరగవు. అదే ముఖ్యమైన సంగతి. పేతురు 1:12 ప్రకారం ఆత్మను బట్టి చేస్తే, ఆత్మను బట్టి విత్తితే ఆ తర్వాత మనం చేసినవన్నీ మనం చెప్పుకోం కదా. అప్పుడు కూడా మనం రెక్కను బట్టి చేశాం కాబట్టి ఆ తర్వాత మనం చెప్పుకుంటాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం వింటున్నట్లుగా 8వ వచనంలో ఆత్మను బట్టి విత్తువాడు. ఆత్మను బట్టి విత్తడం అంటే ఏంటి? 6వ వచనం, నేను ఉపదేశం పొందుకుంటున్నాను అందుకే నేను చేస్తున్నాను. చెప్పండి, ఉపదేశం పొందుకుంటున్నాం దాన్ని బట్టే చేస్తున్నామా? అలాగైతే అది 8వ వచనం ప్రకారం ఆత్మను బట్టి విత్తటమే. కాబట్టి మనం ఏదైతే చేసామో దానిని బట్టి మనం అతిశయించేదానికి అవకాశం ఉంది. నేను ఒక మాట చెప్తాను వినండి. మీరు ఉపదేశాన్ని అన్నా గనపరచండి, అప్పుడు ఆత్మను బట్టి విత్తుతారు. లేదు, ఉపదేశాన్ని మీరు హీనపరిచారంటే మీరు శరీరాన్ని బట్టే కానుకలు ఇస్తున్నారు, ఆత్మను బట్టి ఇవ్వట్లేదు. అది తర్వాత మనము అవివేకంగా మాట్లాడడానికి, గర్వంగా మాట్లాడడానికి కారణం. అసలు మనం త్యాగం గురించి,
సమర్పణ గురించి మనం మాట్లాడే ముందు మనకంటే ఇంకా ఎక్కువైన వాళ్ళు ఉన్నారో లేదో చూసుకొని మనం మాట్లాడాలి. ఎందుకంటే మనకంటే యోగ్యులైన వారు, త్యాగాలు చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఇక్కడ చెప్పాలంటే చాలా మంది గురించి చెప్పొచ్చు, కానీ అందరికంటే చిన్నవాడిని మెచ్చుకుంటే ఎక్కువ మందికి అభ్యంతరం రాదు. కాబట్టి నేను రాజమండ్రి శ్రీనాన్న గురించి చెప్తున్నాను. వారు ప్రతి గురువారం రాత్రి అందరికి ఆతిథ్యం చేస్తున్నారని చెప్తున్నాను కదా. అలా చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ సమర్పణ ముందు మన సమర్పణ గొప్పదేం కాదు, అంటే ముఖ్యంగా నాది అని మనం ఎంచుకోవటం మంచిదండి. మనం ఏది చేసినా ఉపదేశాన్ని బట్టే చేస్తాం. అందుకనే దయచేసి యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం గమనిస్తున్నప్పుడు ఇస్కరియోతు యోధా ఏమనుకుంటున్నాడంటే, నన్ను బట్టి ఇదంతా జరుగుతుందేమో అనే భావనలోకి వచ్చేసాడు. లేదు, ఆమె ఎక్కడ పోసింది అత్తరు? కదండి. అంటే ఎందుకు పోసి ఉంటది? ప్రభు పాదాల దగ్గరే. ఎందుకంటే లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఆమె ఆయన పాదముల యొద్ద కూర్చుండి వింటుంది అనే మాట మనం చూస్తాం కదా. అంటే ఈరోజు కూడా సేవకుడితో పాటు మనం ప్రయాణాలు చేస్తాం, సేవకుడితో పాటు వస్తాం, లేకపోతే మీటింగ్లు కూర్చుంటాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఉపదేశాన్ని బట్టి చేస్తున్నారు. మనం కూడా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఏమనంటే, మీరు చాలా పరిచర్య చేస్తున్నారండి, మాకు తెలుసు, ఇది మీరు ఉపదేశమును బట్టి చేస్తున్నారు, మీరు ఆత్మను బట్టి విత్తుతున్నారని మనం వారితో మాట్లాడు. అలా మనం మాట్లాడుతున్నప్పుడు మన శరీరెచ్చ కూడా ఏమైంది? చచ్చిపోయింది. లేదంటే మనం మన రెక్కలను ఏం చేస్తాం? ఆశ్రయిస్తాం, తర్వాత పాడైపోతాం. పేరు కొరకు చేయటం, అతిశయించటాలు, కనబడాలని కోరుకోవటాలు, అనుకున్నదంతా కనబడకపోతే డిసప్పాయింట్ అయిపోయి మొహాలు పక్కకు పెట్టుకోవటాలు, ఇది మన పరిచర్యలు అసలు ఉండకూడదు. పౌలు గారు ఒక మంచి మాట చెప్పారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పారంటే, నాకు జీతం దొరికిందా? ఓకే, జీతం దొరకపోయినా నాకు గృహ నిర్వాహకత్వం ఇవ్వబడింది. 9:15. మనం నిజంగా చాలా విస్తారంగా పనిచేస్తున్నాం. మనకు కలగాల్సినంత ఘనత కలిగిందా? దేవునికి స్తోత్రం. కలగాల్సినంత ఘనత కలగకపోయినా ఇది మనం ప్రభు కొరకు చేసామనే తృప్తి మనకు ఉంటుంది. అలా కాకుండా నిజంగా పేరు కోసమే చేస్తే, నిజంగా తెలియబడాలని చేస్తే, మన స్వకీయ మహిమను వెతికి చేస్తే, అలా ఎవరైనా మనల్ని అలాగ మెచ్చుకోకపోతే మనం ఊరుకోలేం, తట్టుకోలేం, పాడైపోతాం మనం కదా. ఉన్నాడా మా శ్రీనాథ్? లేడా? జూమ్లో ఉన్నాడా? ఏది నేను ఉన్నవాడును అనువాడును అంటలేదు మరి. ఏకా ఆయన ఏడి? పైన ఉన్నారండి, పై రూమ్ లో ఉంది. ప్రార్థన చేస్తున్నాడేమో చూడక్క ఒకసారి వెళ్ళి, ఎందుకంటే నాకు నడిపింపు బాగా వచ్చేస్తుంది. ఒకసారి వీడియో పైకి వెళ్ళి అది వచ్చాడు. స్తోత్రం. అన్నా, ఇప్పుడు పరిచయం చేస్తున్నావు కదా, వాక్యాన్ని బట్టి చేస్తున్నావు. ఎప్పుడు వాక్యాన్ని బట్టి చేస్తావా? యేసు ప్రభు వచ్చేదాకా చేస్తానన్న బాబు కాదు, వాక్యాన్ని బట్టి చేస్తావా? అది క్వశ్చన్. వాక్యాన్ని బట్టి చేయి ఏమా బంగారం. కాబట్టి అందరూ వాక్యాన్ని బట్టి చేయండి. ప్రభు వచ్చేదాకా వాక్యాన్ని బట్టి చేయండి, మధ్యలో చెడిపోకండి. వాక్యాన్ని బట్టి చేయాలి మనం ఏది చేసినా. కాబట్టి మన మనసులు పాడు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు ఎంత చేస్తున్నావు, నీ పేరు రావట్లేదు, నేను గుర్తించట్లేదు అని అంటే, నేను వాక్యాన్ని బట్టి చేస్తున్నాను, అది నాకు ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు చేస్తానని చెప్పండి. అంతే. నేను వాక్యాన్ని బట్టి చేస్తున్నాను, అది నాకు ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు చేస్తాను. ఇటువంటి మనసు ఉంటే ఇప్పుడు వీటన్నిటికీ క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనకు బహుమానం వచ్చేసింది కదా. ఇప్పుడు మనం అయితే మర్చిపోతాం, ఒక ప్లేటు విలువ ఎంతో ప్రభుకు తెలియదా? ఆయన రాశాడు కదండి యోహాను సువార్త 12లో 300 దేనారములు అని రాశాడంటే దినానికి ఎంత వస్తుంది ఆ రోజుల్లో? దాన్ని బట్టి లెక్కలేసి రాశాడు. మత్తయి సువార్త 20:1. శ్రీనన్నకి ఎంత వస్తుంది, ఆ ప్లేట్కి ఎంత పెడుతున్నాడు, ఎన్ని ప్లేట్లు వండుతున్నాడు, అన్ని ప్రభు లెక్కలు చూస్తున్నాడు. ప్రభు వచ్చినప్పుడు బహుమానం ఇస్తాడు. నీ కిరీటము ఎవడును అపహరింపకుండా దాన్ని జాగ్రత్తగా పట్టుకోండి. ఎందుకంటే కొంతమంది చాలా ప్రయాసపడుతున్నారు,
కానీ మధ్యలో చెడిపోయి అంతకుముందు పొందిన బహుమానం కూడా పోగొట్టుకుంటున్నారు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా ప్రభు నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. 10వ వచనం. ఇప్పుడు నేను కూడా పరిచయం చేస్తున్నాను, జకరియాను కూడా సేవ చేస్తున్నాడు, ఇంకా చాలా మంది సేవకులు ఉన్నారు. మీరు ఒక చోటుకి వెళ్ళారు, పరిచయం చేశారు, ప్రయాసపడ్డారు. వారు మిమ్మల్ని ఎలా సాగనంపినా పర్లేదు, ఎందుకంటే మనకైతే దేవుడు సేవ పిలిపిచ్చాడు కాబట్టి చాలు. మనకి రావాల్సినంత గౌరవం రాకపోవచ్చు, కలగాల్సినంత ఘనత కలగవచ్చు, పంపించాల్సినంత విధంగా మనల్ని పంపించకపోవచ్చు. వాళ్ళ శరీరాన్ని బట్టి మన పట్ల వ్యక్తి ఉండొచ్చు కదా. ఉపదేశం మీద మనసు పెట్టిన వాళ్ళకి ఇటువంటి చెడ్డ ఆలోచనలు రావు. నాకున్న మంచి అలవాటు, ఇందులో చాలా మందికి ఉంటది అలవాటు. నేను చెప్తున్నాను, ఎవరైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కవర్ పెడితే నేను కవర్ ఓపెన్ చేసి ఎంత పెట్టారని ఇప్పుడు దాకా ఎప్పుడు చూడను. అది మరలా పరిచర్యకి వెళ్ళేటప్పుడు కారుకి డీజిల్ వాడేటప్పుడు ఆ కవర్ ఓపెన్ చేస్తాను. లెక్క పెట్టి మీరు ఎంత పంపారని నేను చెప్పను. ఎందుకు చెప్పనంటే నేను చూడను, అసలే ఎవరు ఎంత పెట్టారని చూడను. ఎందుకు చూడను అంటే, ఒకరు నన్ను ఘనపరిచే దానిలో నా ఘనత లేదు, ఆయన నాకు ఇచ్చిన సేవా పిలిపే నాకు ఘనమైంది. పౌలు చెప్పాడు, నాకు వారు జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు గృహ నిర్వాహకత్వం అప్పగించబడింది. కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. పరిచర్య చేస్తున్న వారు ముఖ్యంగా మిమ్మల్ని ఎవరు పాడు చేయకుండా చూసుకోండి. మీరు ఆరంభం నుండి వాక్యాన్ని బట్టి చేస్తున్నారు, వాక్యాన్ని బట్టి చేయండి. అక్కడికి యోధా వస్తాడు, అక్కడికి పేతురు వస్తాడు, అక్కడికి లేకపోతే నతనీయేలు వస్తాడు, అక్కడికి మత్తయి వస్తాడు. ఎవరు వచ్చినా వాళ్ళని బట్టి కాదు, యేసుప్రభుని బట్టి వాళ్ళు అత్తరును పగలు కొట్టారు. ఇక్కడ కూడా ఎవరెవరో వస్తున్నారు కాబట్టి చేయట్లేదు, వాక్యాన్ని బట్టి చేస్తున్నాం. ఎప్పుడు వాక్యానికే సమర్పించండి, వాక్యానికే సమర్పించండి. ఆయన పాదముల యొద్ద మాత్రమే అత్తరు పగలు కొట్టండి, చెడిపోకండి. ఈయనకి ఇస్తున్నాను, ముఖాలు చూడొద్దు, పాదాలు చూడండి. ముఖాలు చూడొద్దు, పాదాలు చూడండి. లేదంటే ముఖాలు చూస్తే మీ రెక్కలు వస్తాయి, పాదాలు చూస్తే ఆయన రెక్కలు ఉంటాయి. ఆయన రెక్కల క్రింద మనం ఎప్పుడు కాపాడుబడాలి. కాబట్టి మొన్న ఆదివారం వర్తమానం విని చాలా మంది ప్రభుని స్తుతించారు జగన్నాథపురంలో. ఆ వర్తమానం ఏంటంటే, అన్నిటి అంతం సమీపమైనది 3 విషయాలు. 1 ప్రార్థన, 2 ప్రేమ, 3 ఆతిథ్యం. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మన మినిస్ట్రీలో ఉన్నాయని ప్రభు మాట్లాడడానికి నిజం చెప్తాను, నేను ఆ రోజు ఒక వచనం కోసం ఆడికి వచ్చాను. ఎందుకే ప్రభు అక్కడే ఉపదేశం ఉంది చెప్పమని ఆపేశాడు. కాబట్టి అది నేను ప్రిపేర్డ్ సర్మన్ కాదు, ప్రభు నడిపింపది. అంటే ముందు రోజు శనివారం రాత్రి వర్తమానం టైటిల్ ఏంటి? ముందు రోజు రాత్రి వర్తమానం టైటిల్ చూడండి, తర్వాత మీరు ప్రభు మనకు అప్పగించిన పరిచర్య అని ఉంటుంది ఆ టైటిల్ కదా. శనివారం రాత్రి. ఆదివారం మెసేజ్ ఏమొచ్చిందంటే, మన పరిచర్యలో ఈ 3 ఉన్నాయి. సో ప్రభు ప్రూవ్ చేస్తున్నాడు ఏంటంటే, దిస్ ఈజ్ ద ఫెయిత్ఫుల్ మినిస్ట్రీ అని. నిజం చూడండి, మనం ప్రార్థన చేసే విషయంలో ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. నిజంగా ప్రార్థన మనం ఎంజాయ్ చేస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థనా కూడికకు మీరు ఏమి బదులు పెట్టద్దు. ప్రార్థన కూడికలు ప్రార్థన చేయండి అంతే. ఆ టైంని ఇంక దేనికి కేటాయించద్దు. ఎందుకంటే ఇప్పుడు ఆనంద్ అన్నోళ్ళు వాళ్ళు ఆయన బ్యాంక్ ఆఫీసర్, ఆయనకి సెలవు ఎవరు? మంగళగిరి ప్రదీప్ అన్న పోలీస్ ఆఫీసర్. వాళ్లే సెలవులు పెట్టుకొని వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు కూడా రండి, ప్రార్థనలో గడపండి. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనే చేయండి. ఈ పరిచర్ను ప్రేమించే వాళ్ళందరూ ప్రార్థన కూడికలో ఉంటారని నేను నమ్ముతున్నాను. 2 నిష్కపటమైన ప్రేమ. మీరు చూడండి, గతంలో మనకు ఆత్మఫలం అని తెలుసు ప్రేమ, కానీ రీసెంట్ గా యోహాను పత్రిక మనం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రేమ అనేది ఒక పిలుపు అని మనం స్టడీ చేస్తున్నాం. నిష్కపటమైన ప్రేమ అదేం చేసేది? పక్షపాతం లేని తీర్పు తీర్చిద్ది అని విన్నాం. 3వది ఆతిథ్యం. నేను అదే చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ మందిలో గమనిస్తున్న అనుభవం ఏంటంటే, వారు ఆతిథ్యం చేస్తున్నారు. మేము వాసన్న టైమింగ్స్ మార్చేసాం భీమవరం. వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఏమనంటే, మేము ఇప్పుడు ఆతిథ్యం ఎలా చేయాలండి అని అడుగుతున్నారు. మీరు చాలా ఆతిథ్యం చేశారు, కొంతకాలం రెస్ట్ తీసుకోండి అని చెప్పాను. కాబట్టి మనం ఆతిథ్యం చేసే విషయంలో కూడా ఉన్నాం. ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయి చెప్పండి? మనకి ఇదంతా ఆతిథ్యం చేయటము, లేకపోతే పరిచయం చేయటం, ఇదంతా కూడా ఆత్మను బట్టి వెత్తటమే, వాక్యాన్ని బట్టి మనం ఇవ్వటమే. కాబట్టి మనం ఏదో చెడిపోతాం కొంతకాలానికి అనే భయాన్ని పెట్టుకోకుండా కానీ మనం ఆయన రెక్కల క్రిందే దాచబడాలని ఈ ఉదయకాలం కోరుకోండి. ప్రభు అట్టి కృప మీకు దయచేయను కాదు.
ఈ కీర్తనలో 61వ కీర్తనలో 2 సార్లు ఈ మాట రాశాడు. 5వ వచనంలో నా మ్రొక్కుబడులు అన్నాడు, తర్వాత 8వ కూడా నా మ్రొక్కుబడులు అన్నాడు. సో ఈ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు మనం ఏది చేస్తున్నా కూడా ప్రభు మనకు చేసిన వాటిని మనం తలపోసుకుంటూ ఉండటం వల్ల కూడా మనం కృతజ్ఞతాపూర్వకంగా మనం చెల్లించగలుగుతాం. ముఖ్యంగా మన ప్రార్థనలు కూడా ఎలా ఉండాలి? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్పాడు, కృతజ్ఞతాపూర్వకంగా మనం ప్రార్థన చేయాలి. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్పాడు కదా. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ప్రార్థన కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఎందుకు ఉండాలని చెప్పాడు? ప్రార్థన కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఎందుకు ఉండాలని చెప్పాడు? ఎందుకంటే 4వ వచనంలో అన్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. అంటే ఎప్పుడు ఆనందించాలని? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఎప్పుడు ఆనందించాలని? ప్రార్థనలో కూడా ఆనందం. రైట్ ఆన్సర్ అండి, అద్భుతం చెప్పేది తమ్ముడు. అది గాడ్ బ్లెస్ యూ. ప్రార్థనను కూడా ఆనందిస్తూ చేయాలి. ప్రార్థన కూడా ఆనందిస్తూ ఎప్పుడు చేయగలం తెలుసా? కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయాలి. అందుకని రియల్లీ వీఆర్ ఎంజాయింగ్ ద ప్రేయర్ సెషన్. ఏనా అసలు టైం తెలుస్తుందా? అసలు భోజనం చేయకుండా కూర్చుంటున్నాం మేము, అసలు ఆకలి తెలియట్లేదు. ఇప్పుడు అనుకుంటున్నాం అన్నమాట, అందరికీ అవకాశం రావట్లేదు, 10 గంటలకు స్టార్ట్ చేద్దాం, 5 గంటల దాకా. మధ్యలో బ్రేక్ కొంచెం చిన్నగా టిఫిన్ పెడదాంలే అని ఆశపడుతున్నాం. ఎందుకంటే కొంతమంది అలసిపోకుండా. ప్రార్థన మనం ఎందుకు ఎంజాయ్ చేస్తున్నాం అంటే, కొంతమంది ప్రార్థన చేస్తే మనం వినలేం. ఎందుకంటే దయచేసి నాయన, ప్లీజ్ నాయన, అయ్యో నాయన, అయ్యా నాయన అని ఏడుస్తానే చింతిస్తారు ఏదో అయిపోతుంది అన్నట్టు. కానీ పౌలు ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా? కృతజ్ఞత. అయ్యా మీరు హైదరాబాద్లో అద్భుతాలు చేశారు, మీరు ఆదిలాబాద్లో అద్భుతాలు చేస్తారు, మీరు ఆరంభించిన పరిచర్య ఇప్పుడు దాకా ఆగకుండా నడిపించారు, ఇక ముందుకు నడిపిస్తారు. జూమ్లో మీరు నిన్న ఇది మాట్లాడారు, ఇప్పుడు ఇది మాట్లాడతారు. సో దట్ కైండ్ ఆఫ్ ప్రేయర్స్ వినేవాళ్ళు కూడా దే ఆర్ ఎంజాయింగ్ అనమాట. వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. వాళ్ళ ప్రార్థన మనం వింటుండగా కొరింథీ మొదటి పత్రిక 14లో చెప్పినట్లుగా మనం కూడా ఆత్మలో ప్రార్థన చేయటం అనేది కలుగుతుంది. 14వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక కదండి. నేను మాట చెప్తాను, ఆరాధన స్టార్ట్ అయిన తర్వాత కూడా మంచం మీద నిద్రపోయేవాడికి అసలు ఎలా మంచం మీద ఉండాలనిపించింది. అలాగే ఒక చోట ప్రార్థన జరుగుతుంటుంటే ఖాళీ ఉండి పని చేయకుండా ఏదో ఎక్కడో తిరుగుతుంటుంటే అసలు నీకు మనసు ఎలా ఒప్పుతుంది కదా. నాకైతే ఆరాధన అంటే టైంకి వెళ్ళిపోవాలంతే. 6ంటికి అంటే ఆరాధన, 6ంటికి నేను ఉంటాను. 6:30 అంటే మార్నింగ్ 6:30కి నేను ఆరాధనకు ఉంటాను. అది నేను కొన్నిసార్లు వాసన్నోళ్ళ కంటే ముందే వెళ్ళిపోతాను ఆరాధన సమయానికి. భీమవరం టైం అంటే టైంకి నేను ఆరాధనకుంటాను. ఎందుకుంటాను తెలుసా? సిగ్గేసేసిద్ది కొన్నిసార్లు. మంచం మీద కానీ నేను ఉన్న టైం కంటే ఎక్కువ ఉంటే సిగ్గేసేసిద్ది. అలాగే ప్రార్థన, నేను ఇక్కడే ప్రేయర్ జరుగుతుంది, నేను కావాలంటే ఇంట్లో కిందకి రావచ్చు, అప్పుడు నేను కిందకి రాను. ఎందుకు రానంటే ఒకళ్ళు మోకరించి ప్రార్థన చేస్తున్న టైంలో మనం ఏ పని పాట లేకుండా అటు ఇటు తిరగాలనే మనసు మనకు రాదు. అట్లా మీకు అనిపిస్తుందా? కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, నేను ఆత్మతో ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు. ఎవరో ప్రార్థన చేస్తున్నారు, ఆ టైంలో మనం ఏం చేయాలి? మన భాషలతో ప్రార్థన చేస్తూ ఉండాలి, టంగ్స్ తో ప్రేయర్ చేస్తూ ఉండాలి. సో ఏదో ఒక గంట సేపు మనం ప్రార్థన చేసి పక్కకి వెళ్ళిపోయి నేను రోజంతా డే ప్రేయర్లో ఉన్నా, లింక్ ప్రేయర్లో ఉన్నానని మనం చెప్పుకోండి. మనం ప్రార్థన చేసినప్పుడు మనం యాక్టివ్గా ప్రేయర్ చేయాలి మనసుతో. ఇతరులు ప్రార్థన చేసినప్పుడు మన స్పిరిట్తో ప్రార్థన చేయాలి, ఆత్మతో ప్రార్థన. యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్ హవర్సే లెక్క పెడతాడు ప్రభు. హౌ మెనీ హవర్స్ యు ఆర్ యాక్టివ్ అనేది పరలోకంలో లెక్కించబడుతుంది. కానీ ఒక గంట ప్రార్థనలో నువ్వు ఉండి తర్వాత అన్న నాకు టైం లేదన్నా నేను వెళ్ళిపోతున్నాను అన్నానంటే, నువ్వు ఇప్పుడు అర్జెంట్గా వచ్చి ప్రార్థన చేసేయాలేంటి? ఆ పని చూసుకోపోయి. కొంతమంది నేను ప్రార్థన చేసి వెళ్తానన్నా అంటారు. అంత అవసరం ఎందుకు బ్రదర్? నువ్వు రావద్దు, నువ్వు ప్రార్థన చేసి వెళ్తావు ఎందుకు? మనం వచ్చి కూర్చొని యాక్టివ్గా ఆ టైంని మనం స్పెండ్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మన ప్రార్థనలు కృతజ్ఞతాపూర్వకంగా మనం చెల్లించాలి. కృతజ్ఞత నా మొక్కుబడులను నేను చెల్లిస్తానంటే అర్థం ఏంటి? థ్యాంక్స్ గివింగ్ హార్ట్తో మనము సర్వీస్ చేయాలి. అసలు నిజం చెప్పండి, మీ జీవితాలు ఒకసారి అందరూ వెనక్కి తిరిగి చూడండి. అసలు ఈ పరిచయం లేకపోతే మీరు ఎక్కడుందరు, ఎలా ఉందరు, ఏమై ఉందరు, ఏం జరిగి ఉందరు?
ఎంత కృతజ్ఞత మీరు కలిగి ఉండాలి. ఇంకా ఏమి జలగలాగా ఇవ్వండి 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 అని పీకి తినేసేవాళ్ళు ఉన్నారు. ఇంకేమిస్తారు, ఇంకా ఏమిస్తారు, ఇంకా జలగ బుద్ధులు పోకపోతే మంచిది. పోకపోతే ఉంటే అంతే చాలు. పోతే చాలు కదండి. ఇంకేమిస్తావన్నా, ఇంకేం రెవల్యూషన్ అన్న, అసలు ఎన్ని రెవల్యూషన్ పొందావు బ్రదర్ నువ్వు? వెనక్కి తిరిగి ఆలోచించే. ప్రభుకి ఎంత కృతజ్ఞతగా ఉండాలి. ఇంకా కదండి, మాంసం తినేశారు, ముక్కుల్లో నుంచి కూడా వచ్చేసింది అంట వాళ్ళకి. అయినా సణుగుతున్నారు మోషే మీద. ఏమని? మా కీరదోసలు ఉన్నాయి అక్కడ, ఉల్లిగడ్డలు ఉన్నాయి అక్కడ, అవి ఉన్నాయి అక్కడ, ఇవి ఉన్నాయి అక్కడ. నిజంగా మీరు ఒకసారి ఇందులో నుంచి బయటికి వెళ్ళి చూడండి, ఎడారి జీవితమే అందరిది కదా. ఆమోస్ 8:11 ఉన్నారు చాలా మంది. వాక్యం కోసం అటు ఇటు తిరుగుతున్నారు. ఎవరికి వాక్య ప్రత్యక్షత లేదు. ప్రత్యక్షతలు లేక ఏం చేస్తున్నారంటే వారానికి ఓ ఏట. ఏంటనుకున్నారు? కొంతమంది అయితే నా చేతులు ఉడకబెట్టుకొని తింటున్నారు, కొంతమంది నా కాళ్ళు ఉడకబెట్టుకొని తింటున్నారు. వారం వారం నన్ను మాంసం వండినట్టు వండేసుకుంటున్నారు అనమాట, కుండలు వేసుకొని. ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీ వీక్ రెవల్యూషన్ అదే. కానీ మీరు దేవునికి స్తోత్రం చెప్పవచ్చు కదా. ఎందుకు? మనం ప్రతి పూట వర్తమానం వింటున్నాం. బయటికి వెళ్తే ఎండిపోతావు సోదరుడా. ఈ పొలంలో నీవు ఉండటం మంచిది. బయటికి వెళ్తే మాత్రం ఎండిపోతాం. చాలా మంది ఎండిపోయారు. వాళ్ళు మళ్ళీ లోపలికి రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు తలుపేశాడు. ఆయన తలుపు తీస్తే గాని మన లోపలికి రాలి. కాబట్టి కృతజ్ఞత పూర్వకంగా ఉండండి. ఇప్పుడు పొందుకున్న వాటిని బట్టి మీరు కృతజ్ఞతాస్తుతులు. మీటింగ్ అవ్వగానే సమయం ఉంటే మోకరించి ప్రతి పూట కూడా ఈ తలంపులు ఇచ్చినందుకు దేవానికి వందనాలు. గత రాత్రి ఇలా మాట్లాడు అలా గుర్తుంటది. ఇశ్రాయేల్ అని ఇందాక అడుగుతున్నాడు కదా ప్రార్థనలు, ఏమడుగుతున్నాడు? ప్రభా మాకు వాక్యం గుర్తుండట్లేదు నాయన అంటున్నాడు. వాక్యం గుర్తుండాలంటే సింపుల్ చిట్కా ఏంటంటే విన్న వాక్యం అంతా ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఆయనకు స్తోత్రం చెప్పండి. వాక్యం ప్రింట్ అయిపోయింది మీరు. అదే ఆనవాళ్ళు. అంతేగాని మనం వినేసిన తర్వాత, విన్నప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత అన్ని మర్చిపోతాం. మా లాజరస్ అన్న కూడా అదే అంటాడు, అన్న ఎంతో వింటున్నానన్నా కానీ మర్చిపోతున్నాను. ఏం మర్చిపోరు. మీరు మోకరించి స్తోత్రం చెప్పడం స్టార్ట్ చేయండి. మీటింగ్ అయిన తర్వాత మీకు అన్ని గుర్తుంటాయి. కొన్ని మోకరించి స్తోత్రం చెప్పే అవకాశం లేకపోయినా మీరు డ్రైవింగ్ చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, మీరు ఫోన్లు అవన్నీ సైలెంట్లో పెట్టుకొని కృతజ్ఞతాస్తుతులు పైకి నోటితో చెప్పుకుంటూ వెళ్ళిపోండి. గత రాత్రి ఈ తలంపు మాట్లాడావు, నీకు వందనాలు. ఈ తలంపు, ఈ కార్యాలు చేసావు అని మీరు మొక్కుబళ్ళు చెల్లించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీరు ఖచ్చితంగా ప్రభుకి మీరు స్తోత్రం చెల్లిస్తారు. ఆఖరి మాట, ఈ కీర్తన దేంతో స్టార్ట్ అయింది? 61 ప్రార్థనతో. ఈ కీర్తన దేంతో ముగించబడింది? కీర్తనతో. కాబట్టి ఇప్పుడే మనం చెప్పుకున్నట్లుగా అస్తమాటు ప్రార్థన కాదు, మనం ప్రతి ప్రార్థన కీర్తనతో ఎండ్ చేయాలి. చాలా ప్రార్థనలు చేశాము, చాలా కార్యాలు చూసాము. ఇప్పుడు ఆ కార్యాలను కీర్తనగా పాడాలి. రాత్రి గుడ్ న్యూస్ ఏంటంటే మేము నిన్న వెళ్ళిన మీటింగ్స్ దగ్గర ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. దాని గురించి చాలాసార్లు వింటున్నాం, కానీ నిన్న మేము ముఖాముఖిగా వారితో మాట్లాడటం జరిగింది. సో వారు చెప్పారు, మన పాటలన్నీ నేను చేస్తాను బ్రదర్ అని చెప్పాడు, తక్కువ బడ్జెట్కి. కాబట్టి స్పీడ్గా ఈ పాటలు అయితే మరి చాలా మంది ట్రాక్స్ అడుగుతున్నారు. అన్న ట్రాక్లు, సతీష్ అన్న అయితే ట్రాక్స్ చేయండి పాస్టర్ గారు అంటున్నారు. నిజంగా నాకు కూడా చేయాలని ఉంది. ఎందుకంటే చాలా బాగా పాడుతున్నారు చాలా మంది. మరి ఇప్పుడు మనకి దేవుడు ఇన్ని కార్యాలు చేశాడు, మనం కీర్తనలు పాడొద్దా కదా? మీరు పాటలు నిజంగా పాడితే ఆయన కార్యాలు పాడినట్లే. మనం ప్రార్థనలు చేశాం, ఆయన కార్యాలు చేశాడు, మన కీర్తనలు పాడు. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి. మరి వీలైనంత త్వరగా ఈ 70 కీర్తనలు మనకి యూట్యూబ్లోకి అందుబాటులోకి వస్తాయి. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే బయటకి ఎక్కడికి వెళ్ళినా దొంగలే ఉన్నారు. ఎవరు దొరికితే వాళ్ళు దోచుకుందామని ప్లాన్ చేస్తున్నారు. అందుకని మనం వాళ్ళ కంటికి కనబడకుండా దాక్కున్నాం గానుగు చోటున. ఇప్పుడు ప్రభు మళ్ళీ పరాక్రమం గల బలాఢ్యుడెర్రా అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ వెళ్తున్నాం. కాబట్టి ఈ పాటలు కూడా అన్ని రికార్డింగ్ అయ్యేటట్టు మరి రాత్రే నేను అక్కడ చెప్పడం జరిగింది. దేవుని సేవకులు రాజేష్ అన్న చేత ఆ పాట పాడిస్తాను అని రాత్రి స్కేల్ కూడా ఇచ్చి వచ్చాను. ఏ పాట అంటే వెనుతీయకుండా నీ కుమారుని అర్పించితివి అనే పాట. కాబట్టి ఆ పాట కొరకు ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేస్తున్నాం, కార్యాలు చూస్తున్నాం, కీర్తనలు పాడుతున్నాం. మన పరిచర్లో కీర్తనలు ఎలా వస్తున్నాయి? అహరోన్ అన్న మరి ఆయన పాటల పుస్తకంలో అంటే ప్రతి కీర్తన అది ఏ వాక్యమో ఏ తలంపులు అన్ని రాసి పెట్టాడండి. మరి ఆ పుస్తకం ఒకసారి ప్రింట్ వేసి ఇస్తే అందరికి కూడా బాగుంటుంది. ఎందుకంటే నిజంగా ఈ పాటలు మనం సంగీత జ్ఞానంతో రాస్తున్నాయి కాదు, ఇది మనకు దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఇదే మీకు ఆనవాలు.
మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభు కార్యాలు చేస్తున్నాడు, మన కీర్తనలు పాడుతున్నాం. మీరందరూ కూడా కీర్తనలు పాడండి. నేను అందరూ జకరియా గారిని తలుచుకున్నారనమాట. సువాసన సువాసన, ఇల్లంతా సువాసన, అత్తరు వాసన కదండి. ఆ పాటలు, అలాంటి పాటలు, అద్భుతమైన పాటలు ప్రభు మన ద్వారా రాయిస్తున్నాడు. మనం పాడదాం. మీరు కూడా ఎప్పుడు పాటలు పాడుతూ ఉండండి హృదయంలో. రేవంత్ కీబోర్డ్ ప్లే చేసినప్పుడే పాడాలని లేదు, మీరు ఎప్పుడైనా పాడండి. మీరు అసలు పాడుతూ ఉండండి. వెనకాల నుంచి దేవదూతలే కార్డులు వేస్తారు, దేవదూతలు ఇంటర్లోడ్ ప్లే చేస్తారు. నేను ఏ పాట అయినా చూసి పాడటం మీరు చూసారా? నేను లిరిక్స్ అసలు చూసి పాడను, చూడకుండానే పాడు. అది ఏ పాట అయినా, పాత పాటలు అయినా పాడతాను, నేను రాసిన పాట. లిరిక్స్ చూడకుండా పాడండి. అప్పుడు మీరు కరెక్ట్గా మీరు ఆ మాటలు పలుకుతారు. చూసి పాడితే మీరు ఆ పాటల పుస్తకం చూస్తూ పాడతారు, చూడకుండా పాడండి. ఆదిలాబాద్ ప్రశాంత్లాగా ట్యూన్లు మార్చకుండా ఒరిజినల్ ట్యూన్లోనే పాడండి. లిరిక్స్ కూడా ఆ లిరిక్స్ తోటే పాడండి. ప్రభు మిమ్మల్ని అందరం దీవించును గాక. ప్రభు తలంపులు మన కొరకాయ దీవించును గాక. ప్రార్థన చేద్దాం, కార్యాలు చూద్దాం, కీర్తనలు పాడదాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన దాసుని ద్వారా 61 కీర్తన నుంచి అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. నిన్నటి దినం 61 కీర్తనల నుంచి విమోచన కీర్తన అని 61 అధ్యాయము ఈ యొక్క కీర్తన స్వాస్యము అనే భాగానికి వచ్చినటువంటి కీర్తన జ్ఞాపకం చేస్తూ మనం ఈ స్వాస్యం పొందుకునే క్రమంలో ప్రభు మనల్ని ఏ విధంగా దాచి కాపాడి, ఆయన రెక్కలతో కాపాడి మనల్ని అంచెలంచెలుగా ఏ విధంగా వృద్ధి చేస్తాడో, ఈ స్వాస్థ్యంగా పొందుకునే క్రమంలో మనలో కలగకున్నటువంటి లక్షణాలు, మనకు ఉండవలసినటువంటి లక్షణాలు కూడా ప్రభు ఈ యొక్క అధ్యాయం నుంచి మనకు నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు కూడికి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటి వరకు నిలిచి వాక్యం ఉన్న దేవుని సేవకులకు, ప్రియులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు ఉదయం 11 గంటలకి దండగారిలో జరిగే సువార్త కూడిక కొరకు, సాయంత్రం 8 గంటలకి తణుకులో జరిగే బైబిల్ స్టడీ కొరకు, రేపు ఉదయకాలం 11 గంటలకి మంగళగిరిలో జరిగే మరి ప్రారంభించబడుతున్నటువంటి ప్రతి నెల 3వ శనివారపు పరిచయ కొరకు ప్రార్థన చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ, వీలు కలిగిన వారందరూ కూడా ఈ యొక్క పరిచయంలో పాల్పంపులు పొందాలని తెలియజేస్తూ, ఈ సమయంలో ఎవరైనా వర్తమానం కొరకు ఇప్పుడు విన్నటువంటి వర్తమానం బట్టి ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడిక ముగింపు చేసుకుందాం. వందనాలు అనుకున్నాను చేస్తాను. చేయండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, సర్వశక్తి మంత్ర ఎదుగో తండ్రి, మరి ఉదయకాల సమయంలో ప్రభా నీవిచ్చిన అయ్యా స్పష్టమైన వర్తమానమును బట్టి నీ కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. అవునయ్యా, ఇదిగో తండ్రి, మరి నీ రక్తము ద్వారా నీవు చేసిన పుణ్య కార్యము ద్వారా తండ్రి అయ్యా మేము నీవు పడిన కష్టంలో ప్రభ, నీవు ఇత్తన దాంట్లో ప్రభ మేము ప్రవేశము పొంది ప్రభ, అయ్యా కష్టం యొక్క ప్రతిఫలమును ప్రభ మేము అనుభవిస్తూ ఉన్నాం ప్రభ. ఆ విమోచనలోనికి ప్రవేశించిన మాకు ప్రభ అయ్యా, మరి నీ బిడ్డలుగా అయ్యే కృపను ప్రభా తండ్రి అయ్యా, నీ కృప ద్వారా మాకు విశ్వసించి ఆ పుణ్యకార్యమును విశ్వసించి అయ్యా మీ బిడ్డలుగా మేము చేయబడ్డాం ప్రభా. మరి నీ బిడ్డలమైన మాకు ప్రభా అయ్యా తండ్రి మరి స్వాస్యము కూడా దాచబడిందని సెలవిచ్చినట్లుగా ప్రభా, ఆ స్వాస్యము మీద ఎప్పుడైతే మేము దృష్టి ఉంచుతామో ప్రభా అయ్యా తండ్రి మరి వారు కృపా సత్యముల చేత వారు కాపాడబడతారని నువ్వు సెలవిచ్చావు దేవా. అయ్యా దాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. మరి ఇదిగో తండ్రి ఒకప్పుడు స్వాస్యం అంటే ఏంటో తెలియదు అయ్యా తండ్రి, మరి అయ్యా మరి నీ కృప అంటే ఏంటో స్పష్టముగా తెలియకనే ప్రభా తను మేము ప్రార్థించే వాళ్ళం. కానీ ఈ రోజు ప్రభా అయ్యా మా జీవమైనటువంటి నీ మీద, మా వాక్యమై మా శక్తి అయినటువంటి నీ మీద, మా స్వాస్యమైన నీ మీద ప్రభా మేము స్పష్టముగా దృష్టి ఉంచుటకు ప్రభా, ఆ స్వాస్యమును తండ్రి అయ్యా ఆ నిత్యమైన స్వాస్యముగా మేము పొందుకొనుటకు ప్రభా మరి కృప చూపిస్తున్నావు ప్రభా. మరి నిజమే ప్రభా, ఈ పరిచర్య ద్వారా ప్రభా అయ్యా మాకు ప్రతి అతిశయ కారణం కొట్టివేసావు ప్రభా అయ్యా తండ్రి. మరి దాన్ని బట్టి నీ కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి ఎలా అయితే శారా గుడారంలో ఉన్నదో ప్రభా అయ్యా, మరి యెహోషువ ఎలా అయితే గుడారంలో ఉన్నారో ప్రభా, అలా తండ్రి అయ్యా మరి గిద్యోను గానుగు చాటను ఎలా అయితే దాక్కుని ఉన్నాడో ప్రభా తండ్రి, అలా మేము కూడా ప్రభా తండ్రి ప్రతి అతిశయ కారణంని కొట్టివేసి ప్రభా అయ్యా తగ్గించుకునే కృపను నీవెలా అయితే ప్రభా సిలువలో నీ తగ్గింపును చూపించావు, నీ విధేయతను చూపించావో అలా మేము కూడా ఉండుటకు ప్రభా నీ కృపను మాకు అనుగ్రహిస్తున్నావు ప్రభా అయ్యా. దాన్ని బట్టి నీ కృతజ్ఞతా స్తోత్రములు మరి చెల్లించుకుంటున్నాను ప్రభా అయ్యా. క్రీస్తుకు కలిగినటువంటి నీ మనస్సును ప్రభా మేము ధరించుకొనుటకు కృప చూపిస్తున్నావు ప్రభా అయ్యా. ఈ పరిచర్య ద్వారా మాకు అన్ని కూడా ప్రభా తండ్రి మమ్మల్ని సంపూర్ణులుగా చేస్తున్నావు ప్రభా ప్రతి విషయంలో కూడా ప్రభా అయ్యా. దాన్ని బట్టి నీ కృతజ్ఞతా స్తోత్రములు
మరి చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా తండ్రి, మరి ఇదిగో తండ్రి, మరి ఎక్కలేని ఎత్తైన కొండకి నీవు నడిపిస్తానన్నావు. అవును ప్రభా, ఎప్పుడైతే నిన్ను మహోన్నతునిగా మేము చూస్తామో ప్రభా, ఆనాడే మాకు ప్రభా తండ్రి అయ్యా నీ పిలుపును గూర్చిన జ్ఞానం, అయ్యా దేవుని విషయమందు జ్ఞానము ప్రభా, అన్ని విషయాల్లో కూడా ప్రభా మమ్మల్ని సరిచేస్తది. అయ్యా మరి ఇదిగో తండ్రి, ఈ పరిచర్య ద్వారా ప్రభా అయ్యా మేము పాపంలో లేమని తెలుసుకున్నాం. మరి పాపం నుంచి పాప శరీరమందు లేమని ఆత్మయందు జీవిస్తున్నామని తెలుసుకున్నాం ప్రభా. అక్కడి నుంచి ప్రభా పాప లోకమందే లేమని తెలుసుకుంటూ ఈ లోకము నుంచి ప్రభా పరలోక సంబంధమైన పిలుపు ద్వారా మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకొనుటకు నీవు కృప చూపించావు ప్రభా. ఆ జ్ఞానము ద్వారా ప్రభా మరి విధేయతను ప్రభ చూపించుటకు, ఆ విధేయతను అనేక మందిని మహిమలకు తెచ్చుటకు ప్రభ, నీవెలా అయితే నీ కుమారులను మహిమకు తెచ్చావో అలా మేము కూడా అనేక మందిని నీ మహిమ వైపు నడిపించుటకు ప్రభ మాకు కృప చూపిస్తున్నావు ప్రభ. ఎక్కలేని ఎత్తైన కొండకు ప్రభ మమ్మల్ని నీవే ఎక్కిస్తున్నావు ప్రభ. మా స్వకీయ మహిమను మేము విడిచిపెట్టినప్పుడు ప్రభ, మా స్వంత స్వలాభమును ప్రభ మేము విడిచిపెట్టినప్పుడు ప్రభ నీ మహిమను మేము చూడగలుగుతున్నాం ప్రభ. ఆత్మ నడిపింపుకు మేము విధేయులమైనప్పుడు, ఆత్మచేత మేము నడిపించబడుతున్నప్పుడు ప్రభ ప్రతి విషయమందు కూడా నీ మహిమను మేము కనపరచగలుగుతున్నాం ప్రభ. మరి ఇదిగో తండ్రి, మరి ఏ విషయంలో అయితే మాకు లోటు ఉందో అన్ని విషయాల్లో కూడా మా లోటును సరిచేస్తున్నావు ప్రభ. ఇదిగో తండ్రి, మరి ఈ పరిచర్య ద్వారా నమ్మకమైన గృహ నిర్వాహకుడు మాకు అనుగ్రహిస్తున్న నమ్మకమైన గృహ నిర్వాహకుని ద్వారా ప్రతి ప్రత్యక్షతను కూడా మాకు అనుగ్రహిస్తూ ప్రతి విషయంలో కూడా ప్రభ ఎవరు కూడా వేలు ఎత్తి చూపలేని అయ్యా విధముగా మమ్మల్ని రూపుదిద్దుతున్నావు ప్రభ. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభ. ఇదిగో తని మరి ప్రార్థన యందు అయ్యా ప్రేమ యందు ఆధిక్యత ఇచ్చేదానిదో ప్రభ తండ్రి, ఆతిథ్యం ఇచ్చే దాంట్లో కూడా మమ్మల్ని ప్రభ అయ్యా సంపూర్ణులుగా చేస్తున్నావు ప్రభ. నీకు వందనాలు ప్రభ. మరి ప్రార్థన కృతజ్ఞతతో కూడిన ప్రార్థన చేయమని నువ్వు చదివిస్తున్నట్లుగా అయ్యా నీవింతవరకు నువ్వు మా జీవితంలో చేసిన ప్రతి దాన్ని బట్టి, నీవిచ్చిన పరిచర్యను బట్టి, ప్రతి విషయంలో కూడా మమ్మల్ని సరిచేస్తున్న విధానమును బట్టి, మమ్మల్ని జీవింపజేస్తున్న విధానమును బట్టి, అయ్యా మమ్మల్ని నిర్మిస్తున్న విధానమును బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మరి ప్రేమ అంటే ఒకప్పుడు స్వార్థముతో ప్రేమించేవారం ప్రభా. అయ్యా తను మాకేదో దొరుకుతుందని ప్రేమించేవారం, కానీ ఇప్పుడైతే ప్రభా నీ మహిమను చూపించుటకే ప్రభా అయ్యా తని మరి స్వనీతి నుంచి ప్రభా మమ్మల్ని ఈ రోజు ప్రభా అయ్యా తని మరి స్వనీతి నుంచి, దుర్నీతి నుంచి విడుదల కలిగించి అయ్యా తని కేవలం సత్క్రియల ద్వారా నీ మహిమను తెచ్చేవారుగా మమ్మల్ని చేసావు ప్రభా. దాన్ని బట్టి నీ కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి ఆతిథ్యం ఇచ్చుటలో కూడా అయ్యా తను మేము ఎక్కడా కూడా ప్రభా అయ్యా తక్కువ కాకుండా ప్రభా తను మమ్మల్ని నీవెలా అయితే ప్రభా ప్రతి విషయంలో కూడా నీ ఆతిథ్యమును చూపించావో ప్రభా అయ్యా తను మరి అలా మేము కూడా అయ్యా ఉండుటకు కృప చూపిస్తున్నావు ప్రభా. అయ్యా దాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నువ్వు నేర్పించిన అయ్యా మరి దాగుకొని ఉండమని ప్రభా మరి నువ్వు నేర్పించావు ప్రభా. మరి దాగుకొని ఉన్నప్పుడు నీవే హెచ్చిస్తానని చెప్పావు ప్రభా. మరి ఈ రోజు మరి అట్టి రీతిగా ఈ పరిచర్యలో ఉన్న మేము అందరము కూడా ప్రభా ప్రతి విషయంలో కూడా మేము విధేయులుగా అయ్యా తగ్గించుకున్న వారిగా అయ్యా నీ ప్రేమను చూపించేవారుగా ఉండుటకు ప్రభా అయ్యా ఇంకా అత్యధికమైన కృపను మాకు అనుగ్రహించమని ప్రభా అయ్యా నేను వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా స్వకీయ మహిమను మేము విడిచిపెట్టి ప్రభా తండ్రి అయ్యా మేము ఆత్మచేత మేము నడిపించబడుటకు ప్రభా, ఆత్మచేత నడిపించబడినప్పుడు ఏ సమయంలో ఏమి మాట్లాడాలో ఏమి చేయాలో అన్ని కూడా నీవే బోధిస్తావు ప్రభా. అట్టి కృప నీ చేత బోధింపబడి ప్రభా, నీ చేత నడిపింపబడి నీకు మహిమ తెచ్చేవారిగా మమ్మల్ని అందరినీ కూడా నువ్వు నిలబెట్టమని ప్రభా. మరొక్కసారి మాకు ఇచ్చిన నీ పరిచర్యను బట్టి ప్రభా అయ్యా దైవజనులను బట్టి ప్రభా నీ కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ విజ్ఞాపనకి అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన భువనేశ్వర్ గారికి, కూడికలో ఉన్న దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ కూడికను ముగింపు చేస్తున్నాం. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని సెలవు తీసుకు అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి.